హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము చూడండి క్యారెట్ తురుము పెట్టుకున్నాను. క్యారెట్ బెల్లంతో హల్వా చేసి మనం బూరెలు చేసుకుందాం. ఆ బూరెలు ఎలా చేయాలో నేను చూపిస్తాను. అంటే మనం చేతితో పిండి కలపకుండా చక్కగా నీట్గా వచ్చేలాగా నేను చూపిస్తాను. ఇది మన గెస్ట్లు ఇక్కడ కూర్చోబెట్టి మనం చేసేయచ్చు, అంత ఈజీగా అయిపోతుంది. అందరూ ఇంట్రెస్ట్గా కూడా తింటారు. ఎవరైనా క్యారెట్ మంచిది కదా, మన కంటి చూపుకి చాలా మంచిది. దాన్ని బట్టి నేను క్యారెట్తో హల్వా చేసి స్వీట్ చేసి దాంతో బూరెలు చేస్తాను. చూడండి ప్యాన్ పెట్టి దాంట్లో నెయ్యి పోసుకుంటున్నాను. ఈ నెయ్యి పోసుకొని అందులో మనం క్యారెట్ తురుముని వేపుకుంటే అది మంచి ఫ్లేవర్ ఉంటుంది అన్నమాట. క్యారెట్ తురుమును వేపుతాను, ఇందులో వేసి తర్వాత పైన ఎలా పెట్టుకోవాలో, పైన ఆ స్టఫ్ ఎలా పెట్టాలో నేను చూపిస్తాను. ఈ లోపల ఇది మనకి బాయిల్ అవుతూ ఉంటుంది, వేగుతూ ఉంటుంది. చూడండి, ఈ క్యారెట్ తురుము అంతా వేసేసుకొని ఆ నేతిలో చక్కగా వేయించుకోవాలి. ఇది చక్కగా వేగితే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. నేతిలో వేయిస్తున్నాను. చూడండి, తర్వాత ఏం చేయాలో చూపిస్తాను. చూడండి, క్యారెట్ సగం వరకు మగ్గింది. అందులో బెల్లం వేస్తున్నాను. బెల్లం వేసాక ఆ బెల్లం అంతా ఎగిరిపోయే వరకు మనం కొంచెం దీన్ని అలా బాయిల్ చేసుకుందాం. చూడండి, బ్రెడ్ పీసెస్ పెట్టుకున్నాను. ఇవి సైడ్స్ అంతా కట్ చేసేసుకుని చూడండి, చక్కగా ఈ పీస్ మనకి ఉపయోగపడుతుంది. దీంతో ఎలా చేయాలో నేను చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. చూడండి, ఇది మగ్గింది కదా, కొంచెం యాలకుల పొడి వేసేస్తున్నాను. యాలకుల పొడి వేసేసుకుని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇంకా కొంచెం వాటర్ ఎగిరిపోయింది కదా బాగానే, ఇంకా వాటర్ ఎంతో లేదు, అది ఆ వేడికి అది ఎగిరిపోతుంది. ఇంకా ఆపేద్దాం, స్టవ్ కూడా ఆపేద్దాం. తర్వాత ఏం చేయాలో చూపిస్తాను. చూడండి, క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది కదా. నేను ఈ బాల్స్లో చుట్టేసుకుంటున్నాను. చూడండి, ఇది నేను ఈ బ్రెడ్ని కొంచెం వాటర్లో డిప్ చేస్తున్నాను. డిప్ చేసి దీంట్లో మనం ఈ బాల్ పెట్టేసి రౌండ్ చుట్టేసుకుందాం ఇలాగా. చూడండి, ఇదంతా చక్కగా ఇలా చుట్టేసుకుంటే మనకి బూరు రెడీ అయిపోతుంది అన్నమాట. ఇలాగా ఇప్పుడు ఇది ఎలా ఉంది చూడండి, చక్కగా బూరు షేప్లో వచ్చింది కదా. ఇలాగా మనం అన్నీ చేసుకుని వేయించుకుందాం. చూడండి, చిన్ని బాణీ పెట్టాను, ఎందుకంటే అది పెద్దదైతే ఆయిల్ ఎక్కువ కావాలా, మనకి ఆయిల్ వేస్ట్ అయిపోద్ది కదా. ఇలా చిన్నగా పెట్టేసి మనం దీన్ని వేయించేసుకుందాం ఇలాగా. చూడండి, వేగిపోయింది చక్కగాను, తీసేస్తున్నాను. ఇంకా చూడండి ఎంత చక్కగా వచ్చిందో. మనం పిండి కలపకుండా రుబ్బకుండా బూరెలు రెడీ. చూడండి, ఎంతో చక్కనైన క్యారెట్ బూరెలు రెడీ అయిపోయాయి. ఇలా మీరు చేసి తిని నా కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఇది ఫుల్ వీడియో పెడతాను, చక్కగా చూడండి. నాకు కొంచెం లైక్లు ఇవ్వండి, షేర్ చేయండి. ఓకేనా అండి? బాయ్. మరొక డిష్తో మళ్ళీ కలుసుకుందాం.